విద్యార్థులు వినాయకుని జననం గణాధిపత్యం గురించి ఒక అందరూ చప్పట్లతోటి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ పరమశివుని మధ్యలో తలుచుకుంటూ తన ఒంటి మీద ఉన్న సున్నితో వారిని రూపాన్ని చేసి తన పుత్రుని చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ బాలుడిని బయట కాపలా ఉండమని లోపలికి ఎవరిని రానివ్వదని చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత శివుడు తన ప్రమద గణాలతో కలిసి తన నివాసానికి వస్తాడు. లోపలికి వెళ్ళబోయిన శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు. లోపలికి వెళ్ళలేని ఆ బాలుడి మీద కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండిస్తాడు. వచ్చిన పార్వతీదేవి చనిపోయిన తన కొడుకును చూసి ఏడుస్తూ బాధతో తన కొడుకును బ్రతికించమని శివుని కోరుకుంటుంది. నా కొడుకును బ్రతికించండి శివుని ప్రార్థిస్తుంది. శివుడు తన ప్రమదగణాలను పిలిచి ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ప్రాణి తలను తీసుకురమ్మని చెప్పాడు. ఏనుగు తలను తీసుకుని వచ్చాడు. పరమేశ్వరుడు ఆ తలను బాలునికి పెట్టి ప్రాణం పోసి వినాయకుడు అని పేరు పెట్టారు. పార్వతీదేవి తన ప్రాణం పోసుకున్న కొడుకును చూసి చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజుల ముందు పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారా కార్తికేయుడు వినాయకుడు అక్కడికి వస్తారు. కార్తికేయుడు మా ఇద్దరిలో అధికారం ఎవరికి ఇస్తారు అని శివుడిని అడుగుతాడు. దానికి శివుడు ఎవరైతే ఈ ప్రపంచాన్ని నిలువుగా చూపిస్తారో వారికే ఆధిపత్యం ఇస్తాము అని చెప్తాడు. దానికి వినాయకుడు నా ఈ ఆకారంలో ఎలుక మీద ఎలా తిరిగి వస్తాను అని బాధపడతాడు. కార్తికేయుడు మాత్రం తన వాహనం ఎక్కి నాదే విజయం అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వినాయకుడి తల్లిదండ్రులను
ప్రదక్షిణ చేయడం వల్ల కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా తనకంటే ముందుగా వినాయకుడు కనిపిస్తాడు. అదే విషయాన్ని శివుని అడగగా తల్లిదండ్రులను మించిన దైవం లేదు, అందుకే ఎక్కడికి వెళ్ళినా నీకంటే ముందు వినాయకుడికి ఆధిపత్యం ఇచ్చి గణనాథుని చేస్తున్నావు అని శివుడు చెప్పాడు. దానికి కార్తికేయుడు